నాకు తెలిసిన ఒకసారి అయితే నీ దగ్గర ఎక్కడైనా నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా సీతాఫలం కాయ చెట్లు ఏమైనా ఉంటే తీసుకురమ్మని చెప్పాడు. నేను ఇంకైతే బయలుదేరేసాను అనమాట. ఇంకా మన పక్కన సైట్లోనే పెరుతుంది కాబట్టి అక్కడి నుంచి నేను 400 రూపాయలకి చెట్టు అయితే తీసుకున్నాను. ఉన్నట్టు ఇదే అనమాట చెట్టు. ఇది రామాఫలం చెట్టు అంట. దీన్ని తీసుకెళ్ళి నేను వేరే వాళ్ళకి ఇస్తాను. ఇది అన్న మనకి హెల్ప్ చేస్తున్నాడు, బండి దగ్గర తెచ్చిస్తున్నాడు. నడుపుతావా? ఇటు పట్టుకోవాలి, అయితే పట్టుకుని కూర్చోాలా ఇది ఒకసారి ట్రై చేస్తాపా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెట్టు అయితే అక్కడ పెట్టేసామన్నమాట. ఆయన అయితే 700 ఇచ్చాడు. 400 రూపాయల చెట్టు నేను తీసుకున్నాను. 100 రూపాయలు పెట్రోల్ పోతే నేను ఒక 100, అన్న నా కోసం హెల్ప్ చేశాడు కాబట్టి అన్నకు ఒక 100 ఇద్దరికి ఇస్తాము. ఇక్కడ ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంది, చాలా క్లియర్గా అంటే చాలా నీట్గా ఉంది ఏరియా. వెళ్ళే ఏరియా ఇది. అన్న దీని గురించి ఏం చెప్పాడు ఒకసారి మీరే వినండి, ఏం మాట్లాడుతున్నాడు. చెట్టును కూడా కొనుక్కుంటారా? అమ్మ బడవా. ఇప్పుడు ఆ చెట్టు అమ్మినందుకు ఎన్ని డబ్బులు వచ్చాయి మనకి? ఒక 700 వచ్చింది. 700 వచ్చింది. మనం చెట్టు కొనుక్కున్నాం, 400 కొనుక్కున్నాం, 700 అమ్మాము. మనకి ఎంత లాభము? 300 లాభం. అది 300 200 పెట్రోల్ కొట్టించుకుందాం. 100 రూపాయలు ఏమైనా వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇలాంటి బిల్డింగ్ పడగొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.